తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో సోమవారం యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లాయలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో సోమవారం యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లాయలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారం మెట్లదారి వద్ద పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు, స్థానికులు వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ నారసింహుని నామస్మరణతో జై నారసింహ, లక్ష్మీ నారసింహ అంటూ భక్తులు, స్థానికులు సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బి లాయలయ్య ఆయనకు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అర్చకులు అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కొండ కింద వ్రత మండపం వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గత పోయిన నెల కిందనే గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సుమారు 10,000 మందితో ప్రారంభించి ఇవాళ 10,000 మంది పైగా స్వామివారి స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణలో పాల్గొని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతం కూడా సమృద్ధిగా వర్షాలు పడి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆ స్వామివారికి వేడుకుంటూ, ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించి స్వామివారి దర్శనం సులభతరంగా వచ్చిన భక్తులకు ఇక్కడ అన్నదాన సత్రం కానీ అదేవిధంగా అన్ని వసతులు కల్పించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో గారు, ఆలయ సిబ్బంది, అర్చకులు కూడా ఒక మంచి భక్తి పరవశంతో ఉండే విధంగా ఇవాళ స్వాతి నక్షత్రం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఇంకా దినదినాభివృద్ధిగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.